బాగున్నారమ్మా? చికెన్ చికెన్ పులుసు చేసుడు. దాని ప్రిపేర్మెంట్స్ వేసుకోండి. ఉల్లిగడ్డ మయారాలు చేస్తుంది. నూనె పోసి అయ్యో పొయ్యి ముట్టిరు ముందు. మళ్ళీ ఆయనతో ముట్టలేదని అనుకున్నారు. పొయ్యి ముట్టించి నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి కోడలేమో అందులో భోజరాకులు అంటారు, ఏమంటారు, బగారాకులు, కొంచెం అంత జీరా వేసుకొని బునాంచాలి. ఇక బాగా అవి బునాంచినాక మనం అవి నూనెలో గోధుమ రంగు రావాలి, మరి ఎరుపు అంటారు కదా, గట్ట రావాలన్నమాట. అది కావాలి మనకు. అవి అవుతుంటే దాని తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేసి మొదలెట్టాలి. ఇక జల్దీ ఉమ్మగిలాలని అనుకుంటే మనము ఇంత పసుపు వేసుకోవాలి. అప్పుడు పుదీనా, కొత్తిమీర మళ్ళా బునాంచాలి. ఇక కలుపుతూనే ఉండాలనుకో, రాదు. అవి కలిపినామంటే ఉంటుంది, చూసుకొని జోర్దార్ చికెన్ అంటే ఇట్లా సప్పరి ఇవ్వాలి. ఒక్కొక్కరు సప్పలు తినేసి ఇవ్వాలి, సప్పరించుకుంటే కూర్చోవాలి. మళ్ళీ మనం అంటే అనితమ్మ అంటే వంట పసుపు వేసుకోవాలి. ఇక పసుపు వేసి అప్పుడు మళ్ళీ కలపాలి. మళ్ళీ కలిపినాక జర బునాయించినాక అప్పుడు చికెన్ వేయాలన్నమాట. వేసినాక మళ్ళీ చెప్తా సంగతి ఏందో. అంతవరకు సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి. అదే ఇంత కంజూస్ వాళ్ళు ఉన్నారమ్మా, నిజంగా పెట్టరు, చేయరు. ఎవరు జర పెట్టుర్రి. అప్పుడే కదా నాది కూడా లైన్ ముంగడిపోతుంది. ఎపిసోడ్ వేయాలి కదా. అంతదాకా చికెన్ వేసుడు చూపియ్య. ఇప్పుడు నేనైతే ముందు అలా చికెన్ వేయాలంటే మాట మళ్ళా అర్థమైందా? సబ్స్క్రైబ్లు చేయాలి. సబ్స్క్రైబ్ చేసి అప్పుడు లైక్ చేయండి. ఉంటా మరి. అనితమ్మ ముచ్చట్లు. బాయ్. ఓకేనా? చికెన్కి రెడీ ఉండుర్రి.